గైస్ ప్రెజెంట్ మనము ఒక 50,000 రూపీస్ లోపు ఏదైనా మొబైల్ కొనాలని చూస్తే మాత్రం మనకి అంత మంచి మొబైల్స్ అయితే కనిపించట్లేదు. మొబైల్ ప్రైజెస్ అనేవి దారుణంగా పెరిగిపోవడం వల్ల మనం 50,000 రూపాయల లోపు ఒక మంచి మొబైల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంత ముందులా అంత సింపుల్ విషయం అయితే కాదు. ఒకప్పుడు కొంతమందికి మినిమం నాలెడ్జ్ ఉన్నా సరే ఒక 50,000 రూపాయల లోపు మనం ఎలాంటి మొబైల్ తీసుకోవాలని వాళ్ళని అడిగినా సరే వాళ్ళు ఈజీగా చెప్పేస్తూ ఉండేవాళ్ళు. బట్ మనకి ఈ రోజు పరిస్థితులు అయితే అలా లేవు. ఒక 50,000 రూపాయల లోపు మనం ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకనంటే ఎవ్రీ డే మనకి ప్రైజెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా పాత ఫోన్లో కొన్ని స్టాక్ మనకి లేకపోవడం కూడా దీనికి మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ కొత్తగా ఏవైతే ఫోన్లు వస్తున్నాయో వాటి ఫోన్లలో మనకి ఫీచర్స్ కనుక కంపేర్ చేస్తే ఇంతకుముందు మనము పాత ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్కి ఎక్కువ ఫీచర్స్ అలవాటు పడిపోయాం కాబట్టి ఇప్పుడు వస్తున్న ఆ మొబైల్స్ అన్నీ కూడా మనకి అంత మంచిగా అయితే అనిపించట్లేదు అనమాట. అందుకే మనం ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాం. అందుకే మీ అవసరాన్ని బట్టి మీరు గేమింగ్ ఫోన్ కోసం అయితే ఎలాంటి ఫోన్ తీసుకోవాలి, ఒకవేళ ఆల్రౌండర్గా అయితే ఎలాంటి ఫోన్ తీసుకోవాలి, లేదా కెమెరా కోసం చూస్తున్నట్లయితే ఎలాంటి ఫోన్ తీసుకోవాలి, ఒకవేళ మీరు సామ్సంగ్ మొబైల్ వాడాలనుకుంటే ఎలాంటి మొబైల్ తీసుకోవాలనేది ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా మనము ఏవైతే గేమింగ్ మొబైల్స్ వాటి గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ మనం ఫస్ట్ మొబైల్ కనుక చూసుకున్నట్లయితే పోకో నుంచి X8 Pro Max అనమాట. మీ మెయిన్ ప్రయారిటీ గేమింగ్ కానీ లేదా పర్ఫార్మెన్స్ కానీ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పోకో X8 Pro Max అనేది మీకు స్ట్రాంగ్ ఆప్షన్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో మీరు ఒకవేళ రేటింగ్ చూసినప్పటికి కూడా 4.5 వరకు మీకు రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. పూర్తిగా ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కంప్లీట్గా కూడా. దీంట్లో మీకు 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz వరకు రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 9500S చిప్ సెట్ అయితే ఉంటుంది. 120 FPS కూడా ఇది మీకు చాలా ఈజీగా అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ లేదంటే పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకోవాలనుకున్నా BGMI లాంటివి సో ఈజీగా ఆడుకోవచ్చు. అంతేకాదు దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఎంతో తెలుసా, 9000 mAh భారీ బ్యాటరీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 వాట్స్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఒక బిగ్ అసెట్స్ అనమాట. దీనికి కార్డ్ డిస్కౌంట్స్ అన్నీ కనుక మీరు యూజ్ చేస్తే మంచి ప్రైస్లో మీకు 42,500 దగ్గర ఈ ప్రైస్ అయితే మీకు ఈ మొబైల్ దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో మీకు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వరకు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్లస్ పాయింట్లు, మరి మైనస్లో ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో మైనస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు బాగా గమనిస్తే మీకు ఏవైతే పర్ఫార్మెన్స్ బేస్డ్ లైక్ గేమింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్లు ఉంటాయో వాటన్నిటిలో కూడా మ్యాక్సిమం మీకు కెమెరా అనేది అంత గొప్పగా ఉండదు. యాజ్ యూజువల్గా దీంట్లో కూడా మీకు కెమెరా అనేది అంత గొప్పగా అయితే ఉండదు అనమాట. అల్ట్రా వైడ్ కెమెరా 8MP మాత్రమే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మీకు 45,000 రూపీస్ దగ్గర పోకో ఫోన్ కొనాలనే విషయంలో చాలా మందికి బ్రాండ్ వాల్యూ మీద సందేహం ఉంటుంది. ఎందుకంటే నేను 45,000 రూపీస్ పెడుతున్నప్పుడు నేను ఒక ఐకో మొబైల్కు లేదంటే నేను OnePlus మొబైల్కి వెళ్తా కానీ ఎందుకు దీనికి వెళ్తానని చాలా మంది కూడా ఉంటుంది. కాకపోతే మనకి కూడా ప్రైజులు పెరిగాయి, నా మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అని అనుకుంటే మాత్రమే అప్పుడు మీరు దీన్ని ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితికి మనకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు పవర్ఫుల్ మొబైల్ కావాలి గేమింగ్ కోసం అని అనుకుంటే. నెంబర్ 2లో వచ్చేటప్పటికి మీకు ఐక్యూ నుంచి 15R అయితే కనిపిస్తుంది. మీకు గేమింగ్ మాత్రమే కాదు, మీకు డైలీ టాస్క్ ఎక్కువ యూజ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ బాగుండాలి, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి, సర్వీస్ కూడా నాకు బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అనుకుంటే ఐక్యూ 15R అనేది ఒక ఆల్రౌండర్ ఫోన్గా అయితే కనిపిస్తుంది అనమాట. మెయిన్ మనకి సర్వీస్ విషయంలో కూడా ఐక్యూకి మంచి పేరు ఉంది. ఎక్కడ కూడా మీకు అంత చెడ్డ పేరు ఎక్కడ మార్కెట్లో కనిపించదు, మంచి పేరే ఉందని చెప్పుకోవాలి. దీంట్లో మీకు పోకో కంటే బెటర్ చిప్ సెట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఏంటి ఆ చిప్ సెట్ అని అంటే స్నాప్డ్రాగన్ 8L8 ప్రాసెసర్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. అంటే డైలీ యూసేజ్ కానీ హెవీ గేమింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. మంచి పవర్ఫుల్ చిప్ సెట్గా చెప్పుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 4 years మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ 6 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు హామీ ఇస్తున్నారు అనమాట. ఇక బ్యాటరీ విషయంలో వచ్చినప్పటికి కూడా 7600 mAh బ్యాటరీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ ప్రైస్ కూడా మనకి 47,500 దగ్గర అయితే వస్తూ ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్స్ అన్ని యూజ్ చేసుకోండి. అయితే నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఏవైతే మొబైల్స్ చెప్తున్నానో వాటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే అవన్నీ కూడా ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్లో నేను ట్యాగ్ చేసి పెట్టుంటాను. ఇంకా ఏదైనా సరే మంచి డీల్స్ వచ్చినా సరే నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీరు ఒకవేళ అమెజాన్ నుంచి చెక్ చేయాలనుకుంటే మాత్రం లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక మొబైల్ నేను చెప్పాననే కాదు, మీరు ఫ్లిప్కార్ట్లో అయినా సరే అమెజాన్లో అయినా బై చేయాలని అనుకుంటే రెండిట్లో ప్రైస్ ఒకసారి కంపేర్ చేయండి. కంపేర్ చేసిన తర్వాత ఎక్కడ మీకు ప్రైస్ తక్కువ ఉంటుందో అక్కడ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు బై చేస్తున్న వాళ్ళు వెరిఫైడా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి. అప్పుడే మీకు మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు కార్డ్ ఆఫర్స్ అవేవి లేకుండా మీరు తీసుకున్నప్పటికీ లేదంటే సరైన బయర్ దగ్గర మీరు బై చేయనప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు ఇబ్బంది మీరు మళ్ళీ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో అది కొంచెం చూసుకోండి. అండ్ ప్రైస్ కూడా మీకు నేను చెప్పిన దాన్ని బట్టి
ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది, ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇక కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ విషయం రెండు కావాలి అనుకుంటే ఇక్కడ మనకి ఒక 2 ఫోన్లు మేజర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి OnePlus 13 అనమాట, ఇంకోటి మనకి నథింగ్ ఫోన్ నుంచి నథింగ్ ఫోన్ 3 అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనము OnePlus 13s గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిలో మనకి మంచి పవర్ఫుల్ చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది, 32 MP మీకు ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని కూడా మీకు 4K రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక బ్రాండ్ గురించి అంటారా, మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. OnePlus లాంటి బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి సో ఈజీగా మనం తీసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి నథింగ్ ఫోన్లో మీకు 4A ప్రోను నేను ఇక్కడ సజెస్ట్ చేయట్లేదు. చాలామంది అనుకుంటారు సో మీరు 4A ప్రో సజెస్ట్ చేయొచ్చు కదా, అది బాగుంటుంది కదా అని. నేను సజెస్ట్ చేయట్లేదు అనమాట. ఇది కాస్ట్ కటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన ఫోన్ లాగా నాకు ఎప్పుడు కూడా ఆ మొబైల్ చూడగానే నాకు అదే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో మనకి ఏదైతే చిప్ సెట్ ఉందో, చిప్ సెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ చిప్ సెట్ నాకు కొంచెం ఓల్డ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అదే బడ్జెట్లో మీకు 40,000 రూపీస్ నుంచి 42,000 రూపీల లోపు నథింగ్ నుంచి 3 దొరికింది అనుకోండి, ఖచ్చితంగా అది బెటర్ ఆప్షన్ అవుతుంది కదా. నథింగ్ 3లో కనుక చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 చిప్ సెట్ అయితే ఉంటుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. అండ్ కెమెరాస్ పరంగా చూసుకున్నప్పటికీ మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. మంచి కెమెరా సెన్సార్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి నథింగ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళు 4A ప్రోకి వెళ్ళడం కంటే కూడా ఖచ్చితంగా ఫోన్ 3ని అయితే చూడండి. ఇది మీకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీరు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. కావాలంటే ఎవరైనా వాడుతుంటే వాళ్ళని అడిగి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఒకవేళ సామ్సంగ్ ఫ్యాన్ అనుకోండి, మీ బడ్జెట్ ఒక 45,000 రూపీస్ నుంచి 48,000 రూపీస్ మధ్యలో ఉంది అని అనుకుంటే సామ్సంగ్ నుంచి S25 FE అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు బెటర్ చాయిస్ అయితే ఉంది. దీంట్లో మీకు Exynos 2400 చిప్ సెట్ అయితే ఉంటుంది. దీంట్లో 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు 8K కానీ 4K కానీ ఈ రికార్డింగ్ సపోర్ట్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అంతేకాదు సామ్సంగ్ నుంచి ఏ ఫీచర్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా నేను మీకు చెప్పనవసరం అవసరం లేదు. సూపర్ ఫీల్ అయితే ఉంటుంది. ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీనికి వెళ్ళిపోవచ్చు. మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సామ్సంగ్కి ఇది ఒక బెస్ట్ బెనిఫిట్గా చెప్తాను నేను. ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం పెంచుకోగలిగితే మాత్రం 55,000 రూపీస్ దగ్గర సామ్సంగ్ S25 కనుక దొరికింది అనుకోండి, అది ఇంకా మీకు బెటర్ డీల్ అవుతుంది. ఆబ్వియస్లీ మీరు దానికి వెళ్ళిపోవచ్చు. ఇక నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేటప్పటికి మాత్రం వివో నుంచి X200T అనమాట. ఎందుకు అని అంటే మీకు ఒకవేళ కెమెరాస్ కనుక మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే 50,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ బడ్జెట్లో వివో X200T అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట. సీరియస్గా తీసుకోండి. మీరు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ ఏవైతే 3 కెమెరాస్ ఉన్నాయో ఆ 3 కెమెరాస్ కూడా మనకి 50 MP కెమెరా సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో వచ్చేటప్పటికి 32 MP కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6200 mAh బ్యాటరీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి కెమెరా పరంగా చూసుకున్న, బ్యాటరీ పరంగా చూసుకున్న, పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న 3 విషయాల్లో కూడా ఇది ఓవరాల్గా మనకి మంచి ప్యాకేజ్కి అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో చిన్న మైనస్ కూడా ఉంది. ఏంటి అని అంటే పోర్ట్రేట్లో కానీ మీరు ఒకవేళ 4K తీయాలి అని అనుకున్నారు అనుకోండి, అదే సినిమాటిక్ మోడ్, ఒకవేళ దాంట్లో కనుక మీరు తీయాలి అని అనుకుంటే మాత్రం మీకు దీంట్లో అయితే సపోర్ట్ లేదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కెమెరా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వివో X200T అనేది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే మీరు కనుక ఒకవేళ కొత్త ఫోన్ కొనాలని చూస్తే మాత్రం ఓపెన్ బాక్స్ డీల్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ప్రైజెస్ మీకు చాలా తక్కువ దొరుకుతాయి అవి. సో చెక్ చేసిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే వివో X200 Pro కానీ ఓప్పో Find X Pro లాంటి ఫోన్లు మీకు అప్రాక్సిమేట్లీ ఒక 52,000 రూపీస్ నుంచి 55,000 రూపీస్ దగ్గర ఒకవేళ ఓపెన్ బాక్స్లో కనుక దొరికాయి అనుకోండి. నేను చాలా దగ్గర చూస్తున్నాను ఈ డీల్స్, అందుకే చెప్తున్నాను. ఇది నా పర్సనల్ సజెషన్. సో ఒకవేళ మీకు అలా ఆ ప్రైస్కి కనుక దొరికింది అనుకోండి, బెస్ట్ డీల్ అవుతుంది. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అదే బడ్జెట్లో మీకు 50,000 రూపీస్ ఫోన్ కొనడం కంటే కూడా అలాంటి ప్రీమియం ఫోన్ మీకు మంచి ధరకి దొరికింది అనుకోండి, ఖచ్చితంగా అది మీకు బెస్ట్ డీల్ అవుతుంది. కాబట్టి వాటికైతే వెళ్ళిపోతుంది. ఇక లాస్ట్ వచ్చేటప్పటికి మీ అవసరాన్ని బట్టి ఫోన్ అయితే తీసుకోండి. అనవసరంగా మనీ అయితే వేస్ట్ చేయొద్దు. మనీ వేస్ట్ చేసే రోజులైతే కాదు ఇవి. ప్రైజెస్ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీ అవసరం ఏంటి అనే దాన్ని బట్టి ఇక్కడ మొబైల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కోసం తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం సింపుల్గా చెప్తున్నాను, పోకో X8 Pro Max అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే iQOO 15R అనేది బెటర్ చాయిస్ అవుతుంది. నాకు కెమెరా కావాలి, పర్ఫార్మెన్స్ కోసం కావాలనుకుంటే మాత్రం OnePlus 13s అనేది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. నాకు నథింగ్ ఫోన్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 3 కూడా మీకు ఇక్కడ బెటర్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నేను సామ్సంగ్ లవర్ అంటే మాత్రం S25 FE అయితే మీరు ట్రై చేయొచ్చు. మీ మెయిన్ టాప్ ప్రయారిటీ కెమెరా అని అనుకుంటే మాత్రం
అసలు మీరు ఏం ఆలోచించొద్దు, వివో X200Tకి అయితే వెళ్ళిపోండి. మీరు 52,000 రూపీస్ నుంచి 55,000 రూపీస్ లోపు ఒకవేళ ఓపెన్ బాక్స్ డెలివరీస్ కనుక దొరికాయి అనుకుంటే సో వాటిని అయితే అసలు మిస్ చేయొద్దు. నాకు సజెషన్ ఇది, ఇప్పుడున్న ప్రైజెస్ బట్టి చెప్తూ ఉన్నాను. అయితే ఫోన్ ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్తున్నవి ఇప్పుడు నేను చెప్పే టైంకి నేను చెక్ చేసి మీకు చెప్తున్నటువంటి ప్రైజెస్. తర్వాత ఇవి కొంచెం పెరగవచ్చు, తగ్గవచ్చు. ఒకవేళ మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే మన ఛానల్ కూడా మీరు కొంచెం హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ట్యాగ్ చేసి పెట్టి ఉంటాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏదైనా మంచి మంచి డీల్స్ వచ్చాయనుకోండి, మీకు తెలియాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తుంటాను. అది మొబైల్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, సౌండ్ బార్స్ కానీ, ఇలా ఏవైనా సరే మంచి తక్కువ ధరకు వచ్చాయనుకోండి నేను అక్కడ పోస్ట్ చేస్తాను. నేను మళ్ళీ వీడియో పెట్టి అవి అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళక ముందే మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో అది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం మీకు ఒకవేళ వీడియో నచ్చింది అని అనుకుంటేనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నెక్స్ట్ టైం నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ నెక్స్ట్ డే. బాయ్. జై హింద్.